కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని రెడ్డి కొట్టాల సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో అక్రమ కట్టడాలు ఆగడం లేదు. రెవెన్యూ శాఖలో బీఆర్ఓ నుంచి మండల తహసీల్దార్ వరకు అవినీతికి పాల్పడడంతో కొంతమంది ఆక్రమణదారులు అదుపు లేకుండా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని పునాదులు వేసి లక్షల రూపాయలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు పక్కదారి పట్టడంతో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. పట్టపగలే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని బేస్ పట్టములు వేస్తుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల చేతివాటంతోనే ఆక్రమణదారులు ధైర్యంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని వాటిని లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇల్లు లేని పేదలు ఎంతో మంది ఉన్నప్పటికీ వారికి ఇవ్వాల్సిన స్థలాలను ఇలా ఆక్రమణకు గురవుతున్నాయి. వాటిపై క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ఆక్రమణదారులు దౌర్జన్యంగా అడ్డు లేకుండా మితిమీరిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని అక్రమ కట్టడాలపై దృష్టి పెడితే తప్ప లేకపోతే అక్రమ కట్టడాలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు.